సుమతే వస్తున్నానండి. గుండీలు ఊడిపోతే మళ్ళీ పుట్టుకోవాలని తెలియదు. చూడలేదండి. చూడకపోవడం కదా నిర్లక్ష్యం. ఇలా ఇవ్వండి, ఇప్పుడే కుట్టి. అభిమానించు. మంచి కాయగూరలమ్మ నవనవలాడుతున్నాయి. మాటలు నేర్చావు. నీ ముఖం చూస్తే ఎప్పుడు మాట్లాడాలనిపిస్తుంది అమ్మగారు. సుమతే సుమతే వస్తున్నానండి. ఏమిటమ్మగారు కథ? ముఖం కళకళలాడుతుంది. ఏముంది, మామూలుగానే ఉన్నాను. లేదులే, పుల్ల మామిడికాయలు తెమ్మంటారేమిటి? పుల్ల మామిడికాయరా? ఎందుకు? ఎందుకంటే చచ్చ అదేం లేదు. సుమతే వస్తున్నానండి. ఏమిటండి ఆ మోసం? ఎన్నిసార్లు ప్రేమలు నేనే ఊరుకున్నానా? వస్తున్నానని చెప్తూనే ఉన్నాను కదండి. మళ్ళీ మాట్లాడేమంటే పళ్ళు రాకూడతాను. నేనేం తప్పు చేశానండి పళ్ళు రాలగొట్టడానికి? అన్నయ్య, ఏం లేదన్నయ్య, వారు చూస్తూనే ఉన్నానమ్మా. బాగున్నావు? బాగానే ఉన్నానన్నయ్య. రా అన్నయ్య. బాబు, ఒక్క మాట. అమ్మాయిని పండుగకు తీసుకెళ్దామని వచ్చాను. పండుగ మీకే కాదు, మాకు ఉంది. వెళ్ళొస్తాను. అన్నయ్య, ఇదేం వదిలేసి చెప్పుకో. తను భరించలేదు. అలాగే అలాగే. రాను. అబద్ధం. నేను నమ్మను. నమ్ము నమ్మకపో, జరిగిందంతే. నాతో మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అతను రానివ్వలేదు కదా, సుమతను అసలు సరిగ్గా చూడలేదు కదా. అనవసరమైన ప్రశ్నలు వేసి విసిగించకు. ఏమిటా ఏడుపు? ఎందుకు? ఏమండి, ఒక్కసారి వెళ్ళి సుమతిని చూసొస్తారండి. వద్దులే, ప్రస్తుతానికి వెళ్ళు. తర్వాత ఎప్పుడైనా వెళ్ళుగా. కాదండి, సుమతి నా కళ్ళల్లోనే మెదులుతుంది. ఈసారికి మాత్రం నన్ను పంపించండి. సరే, నీ ఇష్టం. అన్నయ్య, ఇవాళ మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళవు? వాళ్ళు చాలా పనులు, తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్తాను. పోనీ వదిన నేను వెళ్ళిరామా? మధ్య ఒకళ్ళ తాకు శాంతి ఎందుకు? నువ్వే అడగొచ్చుగా. అన్నయ్య. సరే వెళ్ళండి. వదిన త్వరగా రెడీ అవ్వు. వద్దులే శాంతి, నీ మాట కాదని లెక్క వెళ్ళమన్నరే కానీ ఆయనకి ఇష్టం లేదు. ఏమిటి వదిన నువ్వు మరేను? లేదులే శాంతి, మీ అన్నయ్యకి తీరికైనప్పుడు అందరం కలిసే వెళ్దాం. వదినా, శాంతి, ఏం తోచడం లేదా? అవును, బోరు కొడుతోంది. సినిమాకు వెళ్ళలేదుగా. వదిన, వీణ వయసు ఒక పాట పాడవు? వద్దు శాంతి, నేను పాడటం మీ అన్నయ్యకి ఇష్టం లేదు. అన్నయ్య లేడుగా, నా కోసం ఒక పాట పాడవు. పాడవు. ఇంతకంటే వేరే సాక్ష్యం కావాలా? సాక్ష్యం అంటే ఇప్పుడే చూపిస్తా.
ఆడదాన్ని కొట్టడం పెద్ద మొగతనం అనుకున్నావా? మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. మర్యాద అది మనుషులకి ఇవ్వాల్సింది. అల్లారు ముద్దుగా పెంచి నీకు అప్పగించింది సంసారం చేసుకోవడానికి కానీ ఇలా రాక్షసుల శ్మశానం చేసుకోవడానికి కాదు. అంత గారాల గువ్వను పసిరి పంజరంలో పెట్టి ముచ్చటాడుకోపోయారా? పెళ్లింగి చేశారు. చేశాం. మనసు మమత ఉన్న చోటు అనుకుని చేశాం. కానీ కసాయ వాళ్ళ దాని ప్రాణం తీస్తామనుకోలేదు. అంత పని దొరక్క ముందే దాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం మంచి. తీసుకువెళ్తాను. ఇంత జరిగాక దాన్ని నరకంలో ఇంకా ఉంచుతాననుకున్నావా? వద్దొదినా, నేను రాను. ఇది నా ఇల్లు. నన్ను రమ్మని బలవంతం చెయ్యొద్దు వదినా. సుమతి, కోరి కోరి నిన్ను నరకంలో పడేశాను తల్లి. పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద. వద్దు వదినా, నా కోసం నీ మనసు పాడు చేసుకోవద్దు వదినా. అక్కయ్య, వదిన్ని తీసుకెళ్ళు. ఇక్కడ ఉంటే అన్నయ్య వదిన ప్రాణం నిలువన తీసేస్తాడు. వదిన, నా మాట విని అక్కయ్యతో వెళ్ళిపోవదినా. సుమతి, ఇంత ఘోరం కళ్ళారా చూసాక నిన్నింకా ఈ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళమంటావా? పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎంత తప్పు చేసావు దుర్గా? తప్పు చేశాడు. తప్పు. ఇలా చూడండి, ఈ చేయి చూడండి. ఇలా చూడండి. అది మీరైతే అతని రక్తాన్ని కళ్ళ చూసేవారు. పొరపడ్డావు దుర్గా. నేనైతే నా కన్నీళ్లు నేనే తాగి నా గుండెలో తడుపుకునేవాడినేమో కానీ భార్యాభర్తలను మాత్రం విడదీసేవాడిని కాదు. ఏమిటి? నేను భార్యాభర్తలు విడదీశానా? అంతేలేండి. వదినా, అన్నయ్య, ఊరుకో. ఏమిటి? నేను చేసిన తప్పని కాదు, తొందరపడ్డామేమోనని. మన దుర్గమ్మని గురించేగా. అది మనం ఎప్పుడో అనుకున్నదేగా. ఆడబిడ్డ కాపురంలో నుప్పులు వస్తుందని. వస్తున్నదా? ఏ రానివే, భయమా తలగొట్టి మొలేస్తుందా? ఏమక్క, మరదల్లా తీసుకొచ్చావటగా? పురిటి కోసమా? పురిటి కోసమే. వచ్చి కాన్పు చేస్తావా? చీర ఒకటే పెడతాను. ఎందుకన్నా అలా నోరు పారేసుకుంటా? నేనే మంత్రసాన్ని అనుకున్నా ఏమిటి? లేకపోతే నీకెందుకే? అవునులే, ఆడబిడ్డకు మొగుడు లేకపోతే మాత్రమే నీకున్నాడుగా. ఏం కూర్చోవా? ఏం కూర్చోవా? తల్లి దుర్గమ్మ తల్లి, ఎందుకు అంట కొట్టావా? మా ఇంటి దానికి ఎందుకు మరి అవునానమ్మా? ఉండవాటగా అన్నాను. ఇది ఇదిగో, ఇంకోసారి మా ఇంటి సంగతి తెచ్చారో మీ పరువు తక్కువ. జాగ్రత్త. ఏమనుకున్నారు? పొలైనవుతుంది, పాడుకోండి. పొద్దున్నే దెబ్బది నాకు. ఏం పాడు? వాళ్ళిద్దరు లేక ఎవరు ముఖం చూశానో ఏంటో. దరిద్రం పాడు. కన్నిటాలు వేస్తే తప్పులేదు. కాపురం జరగొట్టి అన్నా వదిలిని ఊడిగం చేయించుకుంటే తప్పులేదు. ఉన్నమాట అంటే వచ్చింది కాబోలు నా మోసి ఓ ఎప్పుడాడో అందంట.